తో పాటు సీనియర్ మేనేజర్గా ఉన్నటువంటి నాగరాజు, మరొక మేనేజర్ విజయ్ చందర్ను కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి తరలించారు. ఇప్పటికే అల్లు అర్జున్ పై నమోదు చేసినటువంటి కేసులు మనం గమనించినట్లయితే 105, 118 రెడ్ విత్ 3 and 5 బిఎన్ఎస్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేసినటువంటి సందర్భం కూడా కనబడుతుంది. అల్లు అర్జున్ రాక సమాచారం లేకపోవడం వల్లనే తొక్కిసలాట జరిగింది. అల్లు అర్జున్ వల్లనే ఈ విధంగా తొక్కిసలాట జరిగి రేవతి అనేటువంటి మహిళ ప్రాణాలు కోల్పోయింది అనేటువంటి అంశాన్ని పోలీసులు కూడా నిర్ధారించారు. అదే అంశాన్ని కొద్ది నిమిషాల క్రితమే సిపి సివి ఆనంద్ కూడా చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కొద్ది నిమిషాల క్రితమే గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం అల్లు అర్జున్ని నాంపల్లి మెజిస్ట్రేటుకు తరలించడం జరిగింది. మరి కొద్దిసేపట్లో నాంపల్లి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. అయితే ఇప్పుడే రిమాండ్ చేయాలి అని నాంపల్లి కోర్టును పోలీసులు కోరే అవకాశం ఉంటుంది. ఒకవేళ పోలీసులు అలా కోరితే హైకోర్టులో తమ యొక్క పిటిషన్ పెండింగ్లో ఉంది కాబట్టి తమ పిటిషన్ను విచారించి కోర్టు డైరెక్షన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నాంపల్లి కోర్టు డైరెక్షన్ అంటే హైకోర్టు డైరెక్షన్స్ ఆధారంగా చేసుకొని వెళ్ళాలి అని అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కూడా మేము కోర్టు ముందు మెన్షన్ చేయబోతున్నాం అనేది మనకి చెప్పినటువంటి మాట. మరికొద్దిసేపట్లో నాంపల్లి కోర్టు ముందు అల్లు అర్జున్ ప్రవేశపెట్టిన తర్వాత నాంపల్లి కోర్టు ఎలాంటి కామెంట్స్ చేయబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం, ఇప్పటికే అల్లు అర్జున్ను అరెస్ట్ చేసిన తర్వాత దాదాపు 25 నిమిషాల పాటు అతను స్టేట్మెంట్ రికార్డ్ చేసి అతను చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేసిన తర్వాత నేరుగా గాంధీ హాస్పిటల్కి తరలించారు. గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేసిన తర్వాత గాంధీ హాస్పిటల్ నుండి నేరుగా నాంపల్లి కోర్టుకు తరలించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. శ్రీహరి, నాంపల్లి కోర్టులో మరికొద్దిసేపట్లో ప్రవేశపెట్టిన తర్వాత మనం చూస్తున్నాం అల్లు అర్జున్ ప్రస్తుతం నాంపల్లి కోర్టుకు కూడా తరలిస్తున్నారు. నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. ఇంకోవైపు అల్లు అర్జున్ సంబంధించిన ఎపిసోడ్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించాడు. చట్టం తన పని తాను జోక్యం చేసుకుంటుంది, ఇందులో ఎవరి జోక్యము ఉండదు, చట్టపరమైనటువంటి ప్రక్రియ మాత్రమే సాగుతుంది, చట్టం ముందు అందరూ సమానులే అనేటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా తొక్కిసలాట్లో ఒకరు చనిపోయిన నేపథ్యంలోనే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు అనే అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి కూడా రియాక్ట్ అయ్యారు. మనం చూస్తున్నాం, ఇంతకు ముందే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రియాక్ట్ అయ్యాడు. సో ఆయన ఈ పుష్ప 2 ఏదైతే ఈ సినిమా సంబంధించినటువంటి ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయిన నేపథ్యంలో ప్రస్తుతం అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. అయితే ఆయన హైడ్రాతో లింకు పెట్టి పోస్ట్ కూడా చేశారు. సో ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యాడు. దీన్ని ఇతర రాజకీయ కోణంలోనూ మరో అంశంగా చూడాల్సినటువంటి అవసరం లేదు, చట్ట ప్రకారమే ఇవన్నీ కూడా సాగుతున్నాయని చెప్పి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సో కౌంట్ ఏదైతే కేటీఆర్ ఇచ్చినటువంటి ఏదైతే పోస్ట్కు ఇదొక కౌంటర్గా కూడా భావించాల్సి ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ వేదికగా హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా కూడా ఇంట్రెస్ట్గా మారింది. నేషనల్ మీడియా కావచ్చు, దేశంలో సినీ అభిమానులు కూడా ఈ అంశం పైన ఫాలో అవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక స్పష్టత ఇచ్చారు. ఇక్కడ తొక్కిసలాటలో చనిపోయినటువంటి నేపథ్యంలోనే పోలీసులు దీనిపైన చర్యలు తీసుకుంటున్నారు తప్ప మరొక అంశం కాదు అనేటువంటి ఒక స్పష్టతను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. సో ముఖ్యమంత్రి దీనిపైన ఢిల్లీలో కూడా మాట్లాడారు. సో ముఖ్యంగా ఇదైతే ప్రస్తుతం అల్లు అర్జున్కి సంబంధించినటువంటి విషయంలో ఆయనకు అరెస్టు తప్పదా, లేకపోతే రిమాండ్కి తప్పదా, లేకపోతే ఆయనకు బెయిల్ రాబోతోందా? సో అరెస్ట్ అయి ప్రస్తుతం కోర్టుకు కూడా తరలిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా కూడా ఈ 2 అంశాలపైన ఆసక్తి నెలకొంది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్కి సంబంధించిన అరెస్ట్ పైన ఏం స్పందించారు, ఆయన ఏం మాట్లాడారు అనేది కూడా మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ కూడా మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఏంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందన ఏంటి? శ్రీహరి, అల్లు అర్జున్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపటి క్రితం స్పందించారు. మొదట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. పార్లమెంట్లో మంత్రులను కలిసి బయటకు వస్తున్న సందర్భంలో మీడియా ప్రతినిధులు జోక్యం చేసుకొని అల్లు అర్జున్ అరెస్ట్ను ఏ విధంగా చూస్తారనే ప్రశ్నించడం సందర్భంతో వెంటనే ఆయన స్పందించారు. అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందనే అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా ఇందులో తన జోక్యం అంటూ ఏమీ ఉండదు అనే అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇక చట్టం ముందు అందరూ సమానులైన అంశాన్ని కూడా ఆయన